హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కొరియన్ కనకరాజు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకైతే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఐ నోబడీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 25 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఆగస్ట్ 25 నుంచి అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 2 ద ఒడిసీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 26 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద ఒడిసీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 26 నుంచి. ఇక నెంబర్ 3 బబితా సింగ్ రిపోర్టింగ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆగస్ట్ 28 నుంచి. ఇక నెంబర్ 4 చుంబాక్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. ఆగస్ట్ 28 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని ఆగస్ట్ 28 నుంచి. ఇక నెంబర్ 5 ద కోర్ట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 4 నుంచి. ఇక నెంబర్ 6 మైకల్. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 29 నుంచి మైకల్ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో మైకల్ మూవీని వాచ్ చేద్దామంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 29 నుంచి. ఇక నెంబర్ 7 లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 18 నుంచి ఈటీవీ విన్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వాచ్ చేద్దామంటే మీరు వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 చెన్నై లవ్ స్టోరీ. సో ఈ మూవీలో మనకి కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 10 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 3.50 కోట్లు అండ్ ఆంధ్రాలో 10 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 2 కోట్లు అండ్ ఓవర్సీస్లో 3 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 28 కోట్ల షేర్ని అండ్ 51 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి
అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఆ డేట్కి మనకి కన్ఫర్మ్ చేసి అయితే చెప్పారు. సో ఇక ఎప్పటి నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే August 21 నుంచి ఈ మూవీ మనకి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో August 21 నుంచి. ఇక నెంబర్ 9 కొరియన్ కనకరాజు. సో ఈ మూవీలో మనకి వరుణ్ తేజ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ మనకి 11 days రన్ని కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 6.88 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు అండ్ ఆంధ్రాలో 7 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 16 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.33 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 19 కోట్ల షేర్ని అండ్ 38 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. అలా కొరియన్ కనకరాజు మూవీ మనకి థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి సంబంధించి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి September 4th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కొరియన్ కనకరాజు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో September 4th నుంచి. ఇక నెంబర్ 10 జననాయకన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ తలపతి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 3 weeks రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 3 weeksలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 144 కోట్లు అండ్ తెలుగులో 13 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 17 కోట్లు. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22 కోట్లు అండ్ ఓవర్సీస్లో ఈ మూవీ మనకి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ ఓవర్సీస్లో 93 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 146 కోట్ల షేర్ని అండ్ 321 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 203 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ అయితే దాటలేదని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జననాయకన్ మూవీ మనకి G5 వాళ్ళు ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా. సో ఆ డేట్కే G5 వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు. August 21 నుంచి ఈ మూవీ మనకి G5లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. G5లో August 21 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింతే గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.